ఒకలాగా మంచిగా పొగుడుతారు అదే మనుషులు. మరలా ఒక 10 రోజులు పోయాక ఆళ్ళకి మనకి ఎంత తేడా వచ్చిందనుకో, అదే మనుషులు తిట్టకూడని తిట్లన్నీ తిడతా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఈ మాటల మీద మన మనసు పెట్టకూడదు. ఏ మాటల మీద? మనలాంటి స్వభావము కలిగినటువంటి మనుషుల మాటల మీద మనం మనసు పెట్టకూడదు. ఎవరి మీద మనసు పెట్టాలంటే, మన స్వభావానికి విరుద్ధమైన స్వభావం ఆయనది. మన ఆలోచనలు వంటివి ఆయన ఆలోచనలు కావు. మన ఉద్దేశాల వంటివి ఆయన ఉద్దేశాలు కాదు. అందుకని ఆయన మాటల మీద మనము మనసు పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మాట మీద మనసు పెట్టి ఆయన మాటకి మన జీవితాన్ని అప్పగించుకున్నాం అనుకోండి, ఆయన అధికారానికి మన యొక్క జీవితాన్ని అప్పగించుకున్నాం అనుకోండి, అప్పుడు మన ప్రత్యేకమైన జీవితం ప్రారంభం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.